రోజా గారు పవర్లెస్ అని మాట్లాడడం. సార్ రోజా గారు మీకు ఒక మాట చెప్తారు సార్, క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆవిడ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా లేని చూడు పడుకున్నామని లేపి తన్నించుకున్నట్టు ఆవిడ అనవసరంగా మాట్లాడి ఒక మార్కెట్లో ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు జనసేన పార్టీ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మైలేజ్ వైఎస్ఆర్సీపీకి పెరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ జనసేననే ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అలా సహాయమా నిస్సహాయమా అన్న దాన్ని ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ చేయడం అవుట్ రేటెడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 years వాళ్ళు ప్రూవెన్ ట్రాక్ కనుక చూస్తుంటే వాళ్ళ అవమానాలు భరించి ఈసారి 21 స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించారు. పోనీ అట్లీస్ట్ అపోజిషన్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా వైఎస్ఆర్సీపీ కూర్చుని ఉన్నప్పుడైనా సరే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేశారంటే ఒక అర్థం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళతో సమానంగా కూడా లేనప్పుడు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఇప్పుడు రోజా గారు ఒకళ్ళు గెలిచారు అనుకోండి సార్, ఇంత ఆర్డ్ సర్కమ్స్టాన్సెస్లో ముగ్గురు కలిసినా సరే నన్ను ఓడగొట్టలేపారని ఆవిడ మాట్లాడుతుంది అనుకోండి, ఇట్ ఈస్ జస్టిఫైడ్ యాక్ట్. అక్కడ భాను ప్రకాష్ గారి చేతిలో ఓ కందన విధంగా ఆవిడ ఓడిపోయి కూడా ఇవాళ ఒక తప్పుని ఇవాళ మీరు ఆ వాళ్ళ ఛానల్లో కూర్చొని ఓడగొట్టుకుంటారు స్టాలిన్ విషయంలో. అసలు కేటగిరికల్ గా ఈవిడికి స్టాలిన్ గారికి వెళ్ళి సపోర్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ గారితో ఉన్న సత్సంబంధాలు జగమెరిగిన సత్యం. సో ఇవన్నీ సందర్భంలో విజయ్ గారికి అసలు పార్టీయే సపోర్ట్ చేయలేదు ఎవరి దాని ఒక ఫోటో ఇన్సిడెంట్ తప్ప. సో దాని వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద క్లెయిమ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి విషయం నేను క్లియర్ గా చెప్తున్నాను, నేను పొత్తుతో రాజకీయ అరంగేట్రం ముందుకు వెళ్దామని నిశ్చయించుకున్నాను. ఆయన ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేశాడు. ఆయన మేబీ కింగ్ మేకర్ అని కుమారస్వామి గారి స్టేట్మెంట్ ఎప్పుడు ఆ ఎలక్షన్స్ కి ఇంకా పొత్తు కుదరక మునుపు స్టేట్మెంట్, తదనంతరం అవన్నీ రాటిఫై అయ్యి ఆయన ఇవాళ తెలుగుదేశంతో ముందుకెళ్లే కార్యక్రమంలో ఆయన సక్సెస్ చూసుకున్నాడు. ఇవాళ ఆయన ఫస్ట్ లోపలికి వెళ్ళడం అన్న దాని మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసుకుని పని చేసుకుని ముందుకెళ్ళాడు. ఇవాళ వీళ్ళు పని చేయడం మానేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. ఇవాళ ఆయన ఇంట్లో కూర్చున్నా, ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు, 5 సంవత్సరాల దాకా నేను చేయగలిగారా? 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో నిర్ణయం ఎలా ఉంటుందో తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ప్రజెంట్ అయితే ఎవ్వరూ ఈ ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారిని దాన్ని ఏమంటారు రీకాల్ సిస్టమ్ లో ఆయన దించేసి ఆయన ఇవాళ ఏ పని చేయట్లేదు కాబట్టి అన్న కోణంలో ఆలోచించడం కూడా టైం వేస్ట్ అనే చెప్తారు. సో ఇది అనవసరంగా పెట్టుకుని వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకుంటూ ముందుకెళ్లే దగ్గర ఉంటే బాగుంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో కంపేర్ చేసుకుంటూ గతంలో కుటుంబాల సమస్యలతో పరిష్కరించడంతో ఏదో జరిగిపోతుందని మాట్లాడుకున్నప్పుడు అవన్నీ కన్సాలిడేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఆరోగ్యం బాగున్నప్పుడు నిన్న వచ్చి అక్కడ ఏ కరసాములు చేయమంటారని గట్టిగా తిరిగి అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు వీళ్ళు? ఏదైనా ఆయన క్లియర్ గా హాస్పిటల్లో ఉన్న విషయం తెలుసు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు కదా, వేరేగా కోరుకోవాలి. ఎందుకు ఆ రకంగానండి టైం వేస్ట్ అండి. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, ఒక ఫోకస్డ్ గా ఒక కన్స్ట్రక్టివ్ ఏరియాలో ముందుకెళ్ళడం అన్నది జరగట్లేదు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి, ఒక ఉద్యమం ఎత్తుకున్నది వైఎస్ఆర్సీపీ, వాళ్ళ ఉద్యమం ట్రూ అప్ ఛార్జీలు పెంచుకుంటే ఎక్కడ నాగారా? ఇవాళ మీరు మెడికల్ కాలేజీ మీద కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అది ఎక్కడైనా ఆగిపోయిందా? మళ్ళీ వాళ్ళు నేను చంద్రబాబు గారు నేను మళ్ళీ కొత్త టెండర్లు పిలుస్తున్నానని చెప్పారు. అలా మీరు ఎత్తుకున్న ఏ కార్యక్రమమైనా చూడండి, దానికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో ఒక అపోజిషన్ పార్టీ కనుక స్ట్రెంథన్ గా నిలబడి ఉంటే అయిపోయింది. ఇవాళ అమరావతి విషయంలో కూడా వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉంది తెలుసా సార్? ఆ చుట్టుపక్కల గ్రామాల ఎవరు 2వ విడత భూసేకరణకు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి మమేకమై ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి గతంలో తెలుగుదేశం సక్సెస్ అదే కదా. అమరావతి చుట్టూ జరిగిన రాజకీయాల్లో వాళ్ళ వంతు సాయం వాళ్ళకి చేసి సాయంతోనే ముందుకు వచ్చుకుని నిలబడ్డారు. సో ఇదే ప్రాతిపదిక మీద వైఎస్ఆర్సీపీకి ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయకుండా ఒక ప్రాంతాన్ని ఒక సంబంధం లేని ఇష్యూ కింద దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఒక రాజకీయ నేపథ్యాన్ని ముడిపెట్టుకుని ముందుకెళ్దాం అన్న కోణంలో వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకి టైం వేస్ట్ కార్యక్రమాలు రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అనవసరమైన చెత్త మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పనికొచ్చిన విషయాల మీద